అవాస్తవాలు ప్రచురణ చేయొద్దండి. బోయకొండ గంగమ్మ దేవస్థానం ఉప కమిషనర్ కార్యనిర్వహణాధికారి ఏకాంబరం. అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామంలో వెలసి ఉండు శ్రీ మహిమాన్విత శక్తి స్వరూపిణి బోయకొండ గంగమ్మ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి రాహుకాల అభిషేక పూజ అత్యంత ప్రాముఖ్యత చెందిందని ఆలయ ఈవో ఏకాంబరం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు రాహుకాల పూజ నిర్వహణ ఆనవాయితీగా వస్తున్నది. అయితే శుక్రవారం 10 గంటలకే సామాజిక మాధ్యమంలో 210 మంది భార్యాభర్తల జంటలు అభిషేక పూజలో పాల్గొన్నట్లు ప్రచురించడం జరిగిందని, శుక్రవారం అభిషేకంలో 10 జంటలు మాత్రమే పాల్గొన్నాయని, దయచేసి బోయకొండ గంగమ్మ ఆలయానికి సంబంధించి ఎలాంటి సమాచారం కావాలన్నా ఆలయ అధికారుల వద్ద వివరాలు సేకరించి దానిని ప్రచురణ చేయాలని, ఇలా అవాస్తవాలు ప్రచారం చేయరాదని అన్నారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామంలో కొండపైన వెలిసి ఉన్న శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారికి ప్రతి శుక్రవారము రాహుకాల అభిషేకం జరుగుట పూర్వం నుంచి ఆనవాయితీ. ఈ క్రమంలో ప్రతి శుక్రవారము 10:30 గంటల నుండి 12 గంటల మధ్య అమ్మవారికి శాస్త్రయుక్తంగా వేద పండితుల చేత రాహుకాల అభిషేకం, పంచామృత అభిషేకం జరగబడును. ఈ సేవకు 1000 రూపాయల టికెట్టు దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం తీసుకుంటాము. చెల్లించిన భక్తులకు దేవస్థానం అభిషేకమైన పిదప అమ్మవారి ప్రసాదంగా కండువా, రవిక, కేసరి, పంచామృతము, పసుపు, గాజులు వగైరాలు అమ్మవారి ప్రసాదంగా బహుమతిగా ఇవ్వబడును. ఈరోజు 10 అభిషేకాలు, 10 మంది దంపతులు అభిషేకాల టికెట్ 1000 రూపాయలు కొని పాల్గొన్నారు. అంతేకాని ఈ మధ్య ఉదయం 10:30కు ప్రారంభం కాకముందే ఒక సామాజిక మాధ్యమిక ప్రెస్ వారి ద్వారా 116 అభిషేకాలు జరిగినాయని ఈవో గారు పాల్గొన్నారని చెప్పినారు. అది వాళ్ళకి ఎవరు న్యూస్ ఇచ్చినారో తెలియదు, మేమైతే ఇవ్వలేదు. ఏ పత్రిక ఏదైనా నేను కోరుకునేది, రిక్వెస్ట్ చేసేది ఒకటే, మమ్మల్ని అడగచ్చు, మేము క్లారిటీ ఇచ్చిన తర్వాత వేయండి. మీకు ఏదైనా మా మీద దేవస్థానం మీద వచ్చినా కూడా వివరణ అడగచ్చు, మేము వివరణ ఇచ్చిన తర్వాత ఏదైనా నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేసుకుంటాను. తప్పకుండా